ఆగస్ట్ 18, 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి తైవాన్ లోని తైహోకు ఎయిర్పోర్ట్ నుండి ఒక జాపనీస్ బాంబర్ విమానం టేకాఫ్ అయింది. ఆ విమానంలో జపాన్ జనరల్స్ తో పాటు ఒక భారతీయుడు ఉన్నాడు. విమానం గాల్లోకి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే ఒక పెద్ద విస్ఫోటనం, విమానం కూలిపోయింది. అధికారిక రికార్డుల ప్రకారం ఆ ప్రమాదంలో మన దేశ చరిత్రలోనే గొప్ప వీరుడు మరణించాడు. ఆయన మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ 1945 లో జరిగిన ఈ ప్రమాదం నిజంగానే జరిగిందా, లేక ఇది బ్రిటిష్ వారిని నమ్మించడానికి ఆడిన ఒక పెద్ద నాటకం? ఎందుకంటే ఆ రోజు నేతాజీ చనిపోయారని జపాన్ ప్రకటించిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆయన కోసం వెతుకుతూనే ఉంది. అసలు హిట్లర్ లాంటి నియంతను కలిసి సహాయం అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? బ్రిటిష్ సామ్రాజ్యం కళ్ళ ముందు నుండే మారువేషంలో తప్పించుకునే తెలివి ఎవరికి ఉంటుంది? 30,000 మంది సైనికులతో చెలో ఢిల్లీ అని గర్జించిన ఆ సింహం ఎవరు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేస్ స్టడీ దేశభక్తులకు యువరాజు, విస్మరించబడిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.